ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం హీరో ప్లెజర్ బండి ఫుల్ ఇంజన్ ఫిట్టింగ్ గురించి తెలుసుకుందాము ఈ వీడియోలో. సో సామాన్లు అయితే రెడీగా పెట్టేసుకున్నాను మొత్తము. ఫస్ట్ క్రాంక్ నుంచి స్టార్ట్ చేసేద్దాము. క్రాంక్ ఫిక్స్ చేసుకున్న తర్వాత సో మ్యాగ్నెట్ వైపు ఉంటుంది కదా, అది మీదికి రావాలన్నమాట. మళ్ళీ ఎందుకంటే రైట్ సైడ్ ఒకవేళ లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దీన్ని కరెక్ట్ సెట్ చేసుకుందాం. ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత దాని గురించి చెప్తాను. అది ఫ్రీగా ఆడుతుందా లేదా చూసుకోవాలన్నమాట. ఫ్రీగా ఆడాలన్నమాట, అప్పుడైతేనే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది అయిపోయింది. లేకపోతే మళ్ళీ చెంబర్ అనేది టైట్ అయిపోతుంది అనమాట. తర్వాత దీనికి బేరింగ్ కొంచెం ఆయిల్ అనేది పూసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ చెంబర్ ఫిట్ చేసేటప్పుడు మళ్ళీ ఫ్రీగా వెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత చెంబర్ పేస్ట్ అనేది వేసేసుకోవాలి మొత్తము. తర్వాత లైట్గా దీనికి కూడా షాఫ్ట్ కూడా ఆయిల్ పూసుకుంటే ఏమైందంటే ఆయిల్ సీల్ అనేది కొట్టేయకుండా ఉంటుంది అనమాట, ఫ్రీగా వెళ్ళిపోతుంది. తర్వాత చెంబర్ అనేది బిగించేసేద్దాం. దీనికి చెంబర్ బిగించేసేసి బోల్ట్స్ అనేవి టైట్ చేసేసుకోవచ్చు. సో ఒక్కొక్క బోల్ట్ పెట్టేసి మొత్తం బోల్ట్స్ అనేది మొత్తం టైట్ చేసుకుందాం ఇప్పుడు స్టెప్ బై స్టెప్. సో అన్ని బోల్ట్స్ అనేది టైట్ అనేది చేసేసుకోవాలి. మొత్తం ఒకటి కూడా మిస్ అవ్వనివ్వకూడదు. మిస్ అవ్వకుండా మొత్తం కంప్లీట్గా టైట్ అనేది చేసేసుకోవాలి. సో ఈ విధంగా టైట్ చేసేసుకోవాలి. మొత్తం కంప్లీట్గా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా బోల్ట్స్ కనుక నార్మల్ టైట్లో ఉన్నట్లయితే మళ్ళీ ఆయిల్ లీకేజ్ అనేది అవుతుంది. ఇప్పుడు టైర్ ఫిక్స్ చేసుకుందాం. ఇటు సైడ్ వచ్చేసి టైర్ ఫిట్ చేసుకున్నామంటే తర్వాత స్టాండ్ వేసుకోవచ్చు, ఇంజన్ అనేది నిలబెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా టైర్ అనేది బిగించేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, టైర్ అయితే టైట్ చేసేస్తున్నాను. ఇప్పుడు టైట్ చేసిన తర్వాత స్టాండ్ వేసుకుందాం. ఇప్పుడు మెయిన్ స్టాండ్ వేసుకున్నామంటే నిలబెట్టుకొని చేసుకోవచ్చు అనమాట, బండి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు పిస్టన్ అనేది దీనికి ఫిక్స్ చేసుకోవాలి. సో పిస్టన్ వేసేసుకున్నాను. పిస్టన్ తర్వాత పిస్టన్కి బోర్ ప్యాకింగ్ వేసుకుందాం నెక్స్ట్. సో ఇన్ గుర్తుంది కదా, ఇది కనపడుతుంది, ఇది మీదికే ఉండాలి, ఎప్పుడైనా కిందికి రావద్దు. ఇంటేక్ అనమాట, కార్బొరేటర్ వైపు ఉండాలి. తర్వాత బోర్ ప్యాకింగ్ అనేది వేసేసుకున్నాను. తర్వాత నీట్గా బోర్ ప్యాకింగ్ వేసుకున్న తర్వాత దానికి డబుల్ పిన్స్ కూడా పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. తర్వాత ఈ పిస్టన్కు ఆయిల్ అనేది పూసుకోవాలి కంపల్సరీ. ఆయిల్ పూయకుండా అసలు బోర్ అనేది ఎక్కించకూడదు అనమాట. అలా చేస్తే ఒక్కోసారి రింగ్స్ బెండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బోర్ అయితే సెట్ చేస్తున్నాను ఇప్పుడు. బోర్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెడ్ అనేది ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తిప్పుకొని చూసుకోవాలి, లేదంటే ఫ్రీ మూమెంట్ ఉందా లేదా, లేదంటే కనుక మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, రింగ్లు అనేవి బెండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఫ్రీగా పిస్టన్ అనేది బోర్ లోపల మూవ్మెంట్ వస్తుందా లేదా గ్యారంటీగా చెక్ చేసుకోవాలన్నమాట. చూడొచ్చు ఇక్కడ. ఆ తర్వాత చైన్ గైడ్ ఒకటి పెట్టేశాను. చైన్ గైడ్ వేసిన తర్వాత టైమింగ్ చైన్ కూడా పెట్టేసుకుందాము. టైమింగ్ చైన్ తర్వాత హెడ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇంకో గైడ్ ఉంది, ఇది కూడా పెట్టేసుకుందాము. ఇది పెట్టేసిన తర్వాత టైమింగ్ చైన్ అనేది సెట్టింగ్ చేసేసుకోవచ్చు. కింద వైపు గైడ్, ఇది పైన గైడ్ అయిపోయింది. నెక్స్ట్ కింద వైపుది అనమాట. ఇక్కడ కరెక్ట్ అనేది గాలలో కూర్చోవాలి. ఇక్కడ గాలి ఉంది కదా, అందులో లాక్ అయిపోవాలన్నమాట, లేదంటే కదులుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది రన్నింగ్లో. కాబట్టి ఇది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత టైమింగ్ చైన్ ఓపెన్ చేసేసాను. సో టైమింగ్ చైన్ అనేది వేసేసుకుందాము. వైర్ బట్టి ఈ విధంగా లాక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది. బైక్ లాగ్ కాదు, కొంచెం టైట్గా ఉంటుంది. సో టైమింగ్ చైన్ అనేది సెట్టింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ హెడ్ గ్యాస్కెట్ పెట్టేసి హెడ్ అనేది ఎక్కిచ్చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్. సో హెడ్ గ్యాస్కెట్ పెట్టేస్తున్నాను. గ్యాస్కెట్లు పెట్టినప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే డబుల్ పిన్స్ కంపల్సరీ ఉండాలి. డబుల్ పిన్స్ మిస్ అవ్వకూడదు. డబుల్ పిన్స్ మిస్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్, ఆయిల్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ అవ్వదు. కాబట్టి హెడ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ క్యామ్ షాఫ్ట్ ప్రోగ్రామ్స్ ముందుగానే సెట్ చేసి పెట్టేసుకున్నాను. సో క్యామ్ షాఫ్ట్ ప్రోగ్రామ్స్ కూడా సెట్టింగ్ అనేది చేసేసుకుందాం. సో ఈ విధంగా కొంచెం ఫ్రీగా ఆడేటట్టుగా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇది టైట్ అయిపోయిన తర్వాత టైమింగ్ చైన్ అనేది ఎక్కిచ్చేయాలి. దానికి టైమింగ్లో సెట్ చేసుకోవాలి, టైమింగ్ కలుపుకోవాలన్నమాట. సో దీనికి ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాగ్నెట్ కూడా టైమింగ్లో ఉండాలి. అది ఏ విధంగా టైమింగ్లో సెట్ చేయాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ 4 బోల్ట్స్ అనేవి ఫుల్ టైట్ అని చేసుకోవాలన్నమాట. ఫిట్ చేసుకున్న తర్వాత ఇటువైపు వచ్చేసి కాయిల్ ప్లేట్ ఒకటి సెట్ చేసుకుంటే ఈ పని అయిపోతుంది. పికప్ కాయిల్, తర్వాత కాయిల్ ప్లేట్ టైట్ అయిపోయింది. తర్వాత పికప్ కాయిల్ కూడా టైట్ చేసుకుంటే ఇది క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కాయిల్ ప్లేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ పికప్ కాయిల్ అది కూడా టైట్ చేసుకుందాం. టైట్ చేసుకున్నామంటే
ఇది మొత్తం మ్యాగ్నెట్ వైపు కాయిల్స్ అనేది ఫిట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. మామూలు టైట్ చేయవద్దు, ఓవర్ టైట్ కూడా చేయొద్దు. ఓవర్ టైట్ చేస్తే మళ్ళీ అది కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట చెంబరు. నార్మల్ టైట్లోనే చేసుకోవడం బెటర్, మీడియం టైట్లోనే. సో ఇది టైట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ పికప్ కాయిల్ కూడా టైట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ మ్యాగ్నెట్ బిగించుకోవడమే, ఇంకా వేరే ఏముండదు. సో పికప్ కాయిల్ అనేది టైట్ చేస్తున్నాను. పికప్ కాయిల్ టైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాగ్నెట్ వైపు మ్యాగ్నెట్ వేసేసుకుంటే అది అయిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత టైమింగ్ సెట్టింగ్ గురించి చెప్తాను మీకు. ఓకే, మ్యాగ్నెట్ అనేది కరెక్ట్ వుడ్రాఫ్కి అంటే చాబీ ఉంటుంది కదా, అందులో కరెక్ట్ సెట్ చేయాలి. వేసేటప్పుడు కొంచెం గ్రీస్ పెట్టుకోవడం బెటర్ ఇందులో. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఒక్కోసారి ఏమైతే చాలా టైట్గా పట్టేస్తుంది అనమాట మ్యాగ్నెట్. కాబట్టి లైట్గా కొంచెం షాఫ్ట్గా అనేది గ్రీస్ అనేది పెట్టేసుకోవడం బెటరు. సో ఇది అయిపోయింది, లాక్ అయిపోయింది కరెక్ట్గా. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి టీ సింబల్ ఉంటుందన్నమాట. మ్యాగ్నెట్ పైన టీ గుర్తు ఉంటుంది. అది కరెక్ట్ టైమింగ్లో ఎట్లా సెట్ చేయాలని చెప్తాను. ఫస్ట్ అయితే మ్యాగ్నెట్ టైట్ చేసుకుందాము. మ్యాగ్నెట్ టైట్ చేసుకున్న తర్వాత టైమింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఇప్పుడు మ్యాగ్నెట్ అయితే టైట్ చేసేస్తున్నాను. సో మ్యాగ్నెట్ టైట్ అయిపోయిన తర్వాత టైమింగ్ ఎలా సెట్ చేయాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మ్యాగ్నెట్ అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇది నార్మల్ టైట్ చేయకూడదు, ఫుల్ టైట్ చేయాలి కంపల్సరీ. లేదంటే రన్నింగ్లో మ్యాగ్నెట్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు టీ సింబల్. ఇక్కడ టీ ఉంది కదా, దీని పక్కన మళ్ళీ ఎఫ్ ఉంటుంది. ఎఫ్ అనేది ఫాల్స్, అది టైమింగ్ అనేది కాదు. ఈ టీ సింబలే గుర్తుపెట్టుకోవాలి. టీ పక్కల లైన్ ఉంటుంది, ఆ లైన్ అనేది కరెక్ట్ ఈ గ్యాప్లో వచ్చేయాలన్నమాట. అప్పుడే ఇది మ్యాగ్నెట్ అనేది టైమింగ్లో ఉన్నట్టు మనం నిర్ధారణ చేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది టీ పక్కల లైన్ ఉంటుంది కదా, అది కరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయాలన్నమాట. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ దగ్గర ఆ లైన్ వచ్చేయాలి. సో వీడియోలో కరెక్ట్ కనపడలేదంటూ. ఓకే, తర్వాత ఇక్కడ 1, 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 2 నెంబర్ కింద ఉండాలి, 1 నెంబర్ మీద ఉండాలి. ఈ లైన్ అనేది కరెక్ట్గా ఉండాలి. చెంబర్కి హెడ్ ఉంది కదా, స్ట్రైట్గా ఉండాలి, క్రాస్ అనేది ఉండకూడదు. కరెక్ట్ లెవెల్గా ఉంటే అప్పుడు టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్టింగ్ అయిపోయినట్లు దీని అర్థము. తర్వాత క్లచ్ ఆయిల్ సీల్. సో ఈ క్లచ్ ఆయిల్ సీల్ బిగించేసుకోవచ్చు ఇక్కడ. సో క్లచ్ ఆయిల్ సీల్ అయిపోయిన తర్వాత దానికి ఒకటి లాక్ ఉంటుంది. లాక్ అయితే ఫిక్స్ చేసేసాను, అది కూడా చూసుకోవచ్చు. లాక్ కంపల్సరీ మర్చిపోకూడదు. సో ఇది క్లచ్ ఆయిల్ సీల్ అయిపోయిన తర్వాత క్లచ్ రోలర్స్ గురించి ఇప్పుడు చూద్దాము. సో ఈ విధంగా గ్రీస్ అనేది పెట్టుకోవాలి. గ్రీస్ పెట్టిన తర్వాత రోలర్స్ వేసుకుంటే ఏమవుతుందంటే బండి జర్కింగ్లు అనేది కంట్రోల్ అవుతాయి అనమాట. ఒక్కోసారి ఏమైందంటే స్టార్టింగ్లో రేస్ చేసేటప్పుడు జర్కిలు వస్తూ ఉంటాయి, ముందర హెడ్ లైట్ అయ్యి వైబ్రేషన్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది కరెక్ట్ గ్రీసింగ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్ అనేది పెట్టేసిన తర్వాత బండి బిగించేసేస్తాను. ఇప్పుడు అయిపోయింది. తర్వాత ఇక్కడ బుష్ వస్తుంది, దీని మధ్యలో బుష్ పెట్టేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ బెల్ట్. ఇది అయిపోయిన తర్వాత బెల్ట్ పెట్టేస్తాను. ఓకే, బెల్ట్ అనేది ఈ విధంగా పెట్టేసేసాను. తర్వాత మిగతావి స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను నేను ఇప్పుడే. సో బెల్ట్ ఫిట్ చేసిన తర్వాత బెల్ట్ కరెక్ట్ ఉందా లేదా, మంచిగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేయడానికి వర్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి కరెక్ట్ చెక్ చేసుకోవాలి. తర్వాత గేర్ పెట్టేశాను. గేర్ తర్వాత వాచర్ పెట్టేసి ఇక్కడ నట్ అనేది టైట్ చేసేస్తాను. ఇప్పుడు ఇది ఫుల్ టైట్ చేసుకోవాలి, ఇది మర్చిపోకూడదు. ఇది ఈ స్కూటీలు వాటికైతేనేమో రివర్స్ థ్రెడ్ వస్తుంది. యాక్టివాలు, ప్లెజర్లు వీటికన్నిటికేమో నార్మల్ థ్రెడ్ వస్తుంది. ఆ స్కూటీలకు వాటికి ఏమవుతాయంటే టైట్ చేస్తే లూజ్ అవుతుంది, లూజ్ చేస్తే టైట్ అవుతుంది అనమాట. అది టీవీఎస్లో మాత్రమే రివర్స్ ఉంది, మిగతా వాటన్నిటిలో సేమ్ నార్మల్ థ్రెడ్డింగే ఉంటుంది. సో ఇప్పుడు అనేది ఇది ఫుల్ టైట్ అనేది చేసుకోవాలి కంపల్సరీ. ఇది నార్మల్ టైట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్, రన్నింగ్లో ఊడిపడే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఫుల్ టైట్ అనేది చేసుకోవాలి, కంపల్సరీ ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా ఫుల్ టైట్ చేసుకొని మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకోవడం బెటరు. రన్నింగ్లో మళ్ళీ పడిపోతే క్లచ్ కవర్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, ఊడిపోయే రన్నింగ్లో. కాబట్టి ఇది ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత క్లచ్ షూలు బిగించేస్తాను ఇప్పుడు. సో క్లచ్ షూలు దీనికి పెట్టేసిన తర్వాత సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది క్లచ్ది డ్రమ్ ఉంటుంది, ఇది పెట్టేసేస్తాను. సో ఈ డ్రమ్ అనేది పెట్టేసిన తర్వాత ఇది కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి జాగ్రత్తగా.
జాగ్రత్తగా ఫుల్ టైట్ చేసుకో, అంటే మరీ ఓవర్ టైట్ చేయకూడదు, మీడియం చేసుకోవడం బెటర్ ఇది నన్ను అడిగితే. ఎందుకంటే ఓవర్ టైట్ చేస్తే మళ్ళీ థ్రెడ్డింగ్ పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి నార్మల్ టైట్ అనేది చేసేసుకుందాము. సో ఇది స్టాపర్ పెట్టేసి ఈ విధంగా జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లచ్ కవర్ అనేది బిగించేసుకున్నాము. ఇప్పుడైతే ఫుల్ టైట్ చేస్తున్నాను. ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లచ్ కవరు బిగించేసుకోవాలి. ఫుల్ టైట్ అయిపోయింది. తర్వాత బెండెక్స్ సెట్ చేసుకుంటాను. ఇప్పుడు సెట్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ వస్తుంది, బెండెక్స్ పైన ప్లేటు. సో అది కూడా పెట్టేశాను. తర్వాత నెక్స్ట్ క్లచ్ కవర్ బిగించుకోవడమే. క్లచ్ కవర్ తీసుకొని క్లచ్ కవర్ అనేది బిగించేయడం జరిగేసింది. ఓకే, క్లచ్ కవర్ అయిపోయిన తర్వాత క్లచ్ కవర్ బోల్ట్స్ జాగ్రత్తగా ఒక కోట్ పెట్టుకొని అన్నీ టైట్ చేసుకోవాలి. ఒక్కో బోల్టు. ఈ బోల్ట్స్ అన్నీ కొన్ని సందర్భాల్లో 1-2 బోల్ట్లు తక్కువగా ఉంటాయి. సో అన్ని బోల్ట్లు వేసేస్తేనే బెటర్, మ్యాక్సిమము తక్కువ లేకుండా చూసుకోండి, అదే బెటరు. ఇదైతే ఫుల్ టైట్ అనేది చేసేస్తాను. ఇప్పుడు ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అటువైపు వెళ్ళేసి ఈ హెడ్ టాప్ బీడింగ్ అది ఉంది కదా, ఆ బీడింగ్ కొత్త వేసేసి ఆ టాప్ అది కవర్ అనేది సెట్టింగ్ అనేది చేసేస్తాను. సో ఫస్ట్ అయితే ఇవి ఫుల్ టైట్ చేసుకుందాము. ఫుల్ టైట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇవి ఫుల్ టైట్ ఇవన్నీ టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఒక్కోసారి ఏదైనా ఒక బోల్ట్ టైట్ చేయడం మర్చిపోతాం, మిస్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా లేకుండా ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపు వచ్చి ట్యాపెట్ సెట్టింగ్ టైమింగ్లో ఉన్నప్పుడే చేసుకోవడం బెటరు. సో లైట్ ప్లే అనేది ఉంచాలి. ఇంటేకు తర్వాత ఎగ్జాస్ట్ ఈ రెండు కూడా ట్యాపెట్ సెట్టింగ్ అనేది చేసేస్తున్నాను. ఓకే, ట్యాపెట్ సెట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ట్యాపెట్ సెట్టింగ్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాప్ కవర్ అనేది బిగించేస్తాను. టాప్ కవరు బిగించిన తర్వాత ఇప్పుడు బోల్ట్స్ జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. ఇవి కూడా మీడియం టైట్ చేసుకోవాలి. ఓవర్ టైట్ చేస్తే లోపల హెడ్కున్న థ్రెడ్డింగ్ అనేది పగిలిపోతుంది అనమాట. కాబట్టి మీడియం టైట్ చేసుకోవడం బెటరు. ఓకే, ఇవైతే టైట్ చేసేస్తున్నాను. ఇవి టైట్ చేసుకున్న తర్వాత మిగతా బాడీ కవర్స్ అని వేసేసుకున్నాము. ఇప్పుడు టెన్షనర్ అనేది బిగించేస్తున్నాను. టెన్షనర్ బిగించేటప్పుడు ఫస్ట్ ఈ స్క్రూ అనేది లూజ్ చేసి టెన్షనర్ వదిలిపెట్టుకొని టైట్ ఎక్కించుకోవాలి. డైరెక్ట్గా పెట్టకూడదు, పెడితే మళ్ళీ అనవసరంగా టెన్షనర్ పాడైపోతుంది. తర్వాత ఆయిల్ చేంజ్, ఇంజన్ ఆయిల్ అనేది పోసేస్తున్నాను. ఆయిల్ పోసేసిన తర్వాత నెక్స్ట్ ఈ కవర్లన్నీ బిగించేసాను ఫ్రెండ్స్. ఓకే, చూసుకోవచ్చు మీరు, ఇంజన్ అయితే రెడీగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ హీరో ప్లెజర్ యొక్క బండి యొక్క ఫుల్ ఇంజన్ వర్క్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.